నమస్తే, నేను మీ సుమిత్ర. ఈ వీడియోలో ఆలు ములక్కాడ కూర ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా బాగుంటుందండి. దానికోసం నేను ఆలూస్ని ఫీలప్ చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే ములక్కాడని కూడా పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కూర కోసం పాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపట్లాడిన తర్వాత పొడవుగా కట్ చేసుకుని ఒక 2 పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత కాస్త పసుపు వేస్తున్నాను. పసుపు ఎందుకంటే ఆయిల్ పైకి ఎగరకుండా వేస్తున్నాను. తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకొని ఉల్లిపాయలు కాస్త వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న టమాటోస్ కూడా వేసుకొని టమాటోస్ బాగా మగ్గేంత వరకు మగ్గించుకొని సాల్ట్ వేసుకుని టేస్ట్కి సరిపడా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పొటాటోస్, ఆ పొటాటోస్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత ములక్కాడలు కూడా వేసుకొని అంతా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ధనియా పౌడర్ 1 స్పూను, పసుపు, కారానికి సరిపడే కారం వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకొని వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీ చేసి మూత పెట్టుకొని 10 to 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయిన ములక్కాడ ఆలు కర్రీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. రైస్లోకి, చపాతీలోకి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.